వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. బగారా అన్నం చేస్తున్నాను, దాంతో వెళ్ళడానికి వెళ్ళి చూసేద్దామా రెసిపీ. బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకోవడం నేర్పిస్తానండి. రైస్ కుక్కర్లో ఈ రోజుల్లో చాలామంది మన ఇళ్ళల్లో రైస్ కుక్కర్ ఉంటుంది, దీంట్లో వేసేసుకుందాం. ఎలా చేయాలో చూపిస్తాను. మనం నెక్స్ట్ బగారా రైస్కి తాలింపు వేసుకుందాం. దీనికి కొంచెం నూనె, నెయ్యి, నేను 2 కప్పులే వండుతున్నానండి. నేను చూపించిన రెసిపీ మీకు ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు కొంచెం పెంచుకోండి. బగారా రైస్లో ఎప్పుడైనా కొద్దిగా షాజీరా ఎక్కువ పడితే బాగుంటుంది అనేది నా లెక్క. ఇంకా షాజీరా వేస్తున్నాను. ఇందులో నేను కొద్దిగా ఇదేమో బిర్యానీ పువ్వు అండి, దీన్ని బండ పువ్వు అంటారు లేదా పత్తర్పూల్ అంటారు హైదరాబాద్లో. ఆ తర్వాత కొంచెం బే లీఫ్ వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవన్నీ మీకు చెప్పకుండా ఎందుకు వేసానంటే నాకు పెనం కాగిపోయి మాడిపోతుంది ఏమని భయం వేసేసాను. సో ఇవన్నీ కూడా మీరు వేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం మనం. కొంచెం మళ్ళీ తర్వాత నీళ్ళల్లో ఒకసారి ఉప్పు మోతాదు చూసుకొని వేసుకున్నాము. దీంట్లో మనం ఉల్లిపాయ అయిపోయింది కదండి, అలా ఉల్లిపాయ వేసుకున్నాం. నేను సింపుల్ బగారా రైస్ వేస్తున్నానండి, పెద్ద హడావిడేం లేదు. సింపుల్, జస్ట్ బేసిక్ సింపుల్ అంతే. బాగా వేగనివ్వాలి. నేను ఇందులోకి నీళ్ళల్లో కలిపేసాను. మనకి ఎప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఈ నీళ్ళు టేస్ట్ చూసుకోండి. ఉప్పు బ్రహ్మాండంగా సరిపోయింది. నేను ఈ కడిగి డ్రైన్ చేసిన రైస్ వేస్తున్నాను. నాకు బియ్యం చాలామంది బిర్యానీకి బగారాకి నానబెట్టమంటారు. నాకు ఎందుకు బియ్యం కడిగి డ్రైన్ చేస్తే బెటర్గా పొడి పొడిగా వస్తుంది అనేది నా ఫీలింగ్. మీ ఇష్టం, మీరు ఎలా చేసినా బాగానే వస్తుంది. బట్ నేను చేసే పద్ధతి చెప్తున్నాను అంతే. రైస్ కుక్కర్ పెట్టి దాన్ని మూత పెట్టి కుకింగ్ మోడ్లో ఆన్ చేసుకుందాం. కుక్ అయిపోయిందండి. భలే వాసన వస్తుంది. కొద్దిగా కలుపుతాం, దీన్ని కలిపి బాగా కొద్దిగా ఎక్కువగానే కొంచెం కొత్తిమీర, ఇది పుదీనాకు వేసి తిప్పుతున్నాను. తిప్పేసి కొద్దిగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే కొంచెం దమ్మైనట్టు ఉంటుంది. నా బగారా రైస్ రెడీ. బగారా రైస్ రెడీ. టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు మెసేజెస్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ.